ధర్మ సందేహాలు. అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బు నిలవాలంటే స్త్రీలు ఇవి ఖచ్చితంగా పాటించాలి. నమస్కారం భక్తులారా. ఇంట్లో ఏం సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం, అప్పులు వెంటాడటం వంటి సమస్యలు చాలామందికి ఉంటాయి. ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని ఋషులు చెబుతారు. మొదటిది, స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఇంట్లో శుభ్రం చేయాలి. పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రెండవది, సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ఇది దరిద్రాన్ని తొలగించే శుభభక్తులను ఆహ్వానిస్తుంది అని నమ్మకం. మూడవది, ఇంట్లో ఉన్న అన్నం, ఆహార పదార్థాలను నిర్లక్ష్యంగా పడేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఆహారాన్ని గౌరవించే ఇంటికి ఐశ్వర్యం వస్తుందని చెబుతారు. నాలుగవది, డబ్బు పెట్టే అల్మారా లేదా బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. చిందరవందరగా ఉండే చోట ధనం నిలవదని పెద్దలు చెబుతారు. ఐదవది, ఇంట్లో తరచుగా గొడవలు, కఠినమైన మాటలు మాట్లాడకూడదు. శాంతి, సంతోషం ఉన్న ఇంటిలోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని విశ్వాసం. ఆరవది, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించి దీపారాధన చేయడం మంచిదిగా భావిస్తారు. ఏడవది, ఇంటి గడపను ఎప్పుడూ శుభ్రంగా ఉంచి ముగ్గు వేయాలి. ఇది శుభానికి సంకేతంగా భావిస్తారు. ఎనిమిదవది, అనవసరం లేని ఖర్చులను తగ్గించి కొంత డబ్బును పొదుపు చేసి అలవాటు పెంచుకోవాలి. ధనం నిలవడానికి ఇది ముఖ్యమైన నియమం. తొమ్మిదవది, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవంగా ఆదరించాలి. అతిథి సేవ కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుందని పెద్దలు చెబుతారు. పదవది, ప్రతిరోజు భగవంతుడిని స్మరిస్తూ కృతజ్ఞతతో దీవించాలి. సంతృప్తి ఉన్న చోటే నిజమైన ఐశ్వర్యం ఉంటుంది. 11వది, స్త్రీలు ఇంట్లో పూజ మందిరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దేవుని స్థానం పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకం. 12వది, వంటగదిని నిర్లక్ష్యం చేయకూడదు. వంటగది అన్నపూర్ణాదేవి స్థలంగా భావిస్తారు. అక్కడ పరిశుభ్రత ఉంటే కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని పెద్దలు చెబుతారు. 13వది, రాత్రి భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను ఎక్కువసేపు అలాగే ఉంచకపోవడం మంచిదని అంటారు. ఇది ఇంటి శుభ్రతకు సంకేతం. 14వది, ఇతరుల సంపదను చూసి అసూయ పడకూడదు. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండే మనస్తత్వం ఐశ్వర్యానికి దారితీస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 15వది, దానం చేసే అలవాటు ఉండాలి. చిన్న సహాయమైన మనస్ఫూర్తిగా చేస్తే పుణ్యం పెరుగుతుందని నమ్మకం. 16వది, తల్లిదండ్రులు పెద్దవాళ్ళను గౌరవించి ఇంటిలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని పెద్దలు చెబుతారు. ఇంట్లో విరిగిపోయిన దేవత చిత్రాలు లేదా ఉపయోగం లేని చెత్త వస్తువులను ఎక్కువ కాలం ఉంచకూడదు. పరిశుభ్రమైన వాతావరణం శుభానికి సంకేతం. డబ్బును ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక నిర్ణీత ప్రదేశంలో భద్రపరచాలి. ఇది పొదుపు అలవాటును పెంచుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ఒక లైక్ కొట్టండి. ఉదయం లేవగానే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. సానుకూల దృక్పథం జీవితంలో మంచి తూర్పులను తీసుకువస్తుంది. 20వది, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడాలి. కుటుంబంలో ఐకమత్యం ఉంటే అభివృద్ధి కూడా సులభంగా వస్తుంది. శుక్రవారం లేదా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా స్తోత్రం చదవడం చాలామంది ఆచరిస్తారు. అబద్ధాలు, మోసాలు ధనం ఎక్కువ కాలం నిలవదని ధర్మశాస్త్రాలు హెచ్చరిస్తాయి. ఇంట్లో ఎప్పుడు డబ్బు లేదు, మనం కష్టాల్లో ఉన్నామనే మాటలను పదే పదే మాట్లాడకుండా, అలాంటి ప్రతికూల ఆలోచనలు మనసుపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతారు. ఉదయం ఇంటి గడప వద్ద నీళ్లు చల్లి ముగ్గు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవికి ఆహ్వాన సూచగా చెబుతారు. ఇంట్లో దీపం వెలిగించిన వెంటనే గొడవలు పెట్టుకోవడం మంచిది కాదని సంప్రదాయం చెప్తుంది. ఆహారం వండేటప్పుడు కోపం, చిరాకు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. వంట చేసే వ్యక్తి మనస్తత్వం కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుందని పెద్దలు చెప్పేవారు. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి. సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయడం ఐశ్వర్యానికి మొదటి మెట్టు.
పేదవారికి లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ఎంతో పుణ్యకరంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో దేవుని నామస్మరణ లేదా భక్తి గీతాలు వినిపిస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. ఇంటి పెద్దలను గౌరవించే కుటుంబంలో శుభం, సౌభాగ్యం ఎక్కువ కాలం నిలుస్తుందని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. రాత్రి పడుకునే ముందు ఇంట్లోని ప్రధాన ప్రదేశాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచి అలవాటు. ఇతరుల కష్టాలను చూసి ఆనందించకూడదు. పరుల పట్ల కరుణ కలిగి ఉండడం దైవానుగ్రహాన్ని పెంచుతుందని చెబుతారు. ప్రతి రూపాయిని గౌరవంగా చూడాలి. డబ్బును నిర్లక్ష్యంగా విసిరేయడం లేదా తొక్కడం మంచిది కాదని పెద్దలు చెప్తారు. శుభకార్యాలు, పూజలు జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనడం మంచిదిగా భావిస్తారు. ఇంట్లో పగిలిన అద్దాలు లేదా పూర్తిగా పాడైన వస్తువులను ఎక్కువ కాలం ఉంచకూడదు అని చాలామంది నమ్ముతారు. అతిథి ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించడం లక్ష్మీ కటాక్షానికి సంకేతమని పెద్దలు చెబుతారు. ఉదయం దేవుడికి నమస్కరించిన తర్వాతే రోజు పనులు ప్రారంభించడం అనేక కుటుంబాల్లో ఆచారంగా ఉంటుంది. అప్పు తీసుకున్న డబ్బును సమయానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇది ఆర్థిక క్రమశిక్షణకు సూచిక. కుటుంబ సభ్యుల విజయాలను చూసి సంతోషపడాలి. పరస్పర ప్రోత్సాహం ఇంటి అభివృద్ధికి దోహదపడుతుంది. ధనం మాత్రమే కాదు, ధర్మం కూడా ఉండాలి. ధర్మం ఉన్న చోటే నిజమైన ఐశ్వర్యం నిలుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీలు ఉదయం ఇంటి గడప దాటే ముందు భగవంతుడిని స్మరించడం మంచిదని పెద్దలు చెప్తారు. ఇది రోజంతా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఇంట్లో ఎప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చే మాటలు మాట్లాడాలి. శుభ మాటలు శుభ ఫలితాలను ఆకర్షిస్తాయని అంటారు. తులసి మొక్కను భక్తితో పూజించే ఇంటిలో సానుకూల వాతావరణం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని మంచి పనులకు వినియోగించడం ఐశ్వర్యాన్ని పెంచుతుందని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. ఇంట్లో పిల్లలు ముందు ఎప్పుడు నిరాశాజనకమైన మాటలు మాట్లాడకూడదు. సానుకూల ఆలోచనలు కుటుంబానికి బలం ఇస్తాయి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యనారాయణుడికి నమస్కరించడం శుభప్రదంగా భావిస్తారు. కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇతరులను అవమానించడం లేదా తక్కువగా చూడడం వల్ల పుణ్యం తగ్గుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. ఇంట్లో పూజ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి భక్తితో ప్రార్థించాలి. కేవలం ఆచారం కోసం చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోరేవారు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. కృషి చేసే వారిని దైవం కూడా ఆశీర్వదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటివి టాపిక్స్ రోజు వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.